రెడ్డి అనే వ్యక్తి హిందువులకి వ్యతిరేకి అన్నట్టుగా ప్రోపకాండ చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి హిందువుల వ్యతిరేక? లేదంటే హిందువుల పక్షపాతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మతం క్రిస్టియన్ మతానికి సంబంధించినోడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు బీజేపీలో అలయన్స్‌గా ఉన్నారు కాబట్టి, ఈ ఇప్పుడు హిందువుల మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా చూయించే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మతాన్ని క్రిస్టియన్ అనేది పక్కన పెడితే, ఈ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి దేవాలయాలకి చేసినంత గొప్పగా ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఎందుకంటే ఆయన కేవలం చేసింది 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలలో ఆయన పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు తిరుమల దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని మొక్కున్న తర్వాతే ఆయన పాదయాత్ర మొదలుపెట్టాడు. ముగింపు తర్వాత కూడా ఆయన మెట్ల తర్వాత ఆయన స్వామివారిని దర్శనం చేసుకున్నాడు. వీటితో పాటే కాకుండా తిరుమలలో చాలా అంశాలలో అంటే సపోజు కూటమి ప్రభుత్వంలోనే వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చేశారు, సన్నిధి గొల్లని తీసేశారు. తర్వాత తొక్కిసలాట్లు వాళ్ళ ప్రభుత్వంలో జరిగినాయి. ఇవన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇట్లాంటి ఏమి కూడా దేవాలయాల్లో ఇట్లాంటివి ఏమీ జరగలేదు. కేవలం వాళ్ళకి 4-5 టీవీ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏది జరిగినా మతానికి అంటగట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి హిందువులకి వ్యతిరేకి అనే ఒక భావన క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా యాదవులకి స్వామివారే వరం ఇచ్చారు, మొట్టమొదటి దర్శనం సన్నిధి గొల్లకి అని. దాన్ని తీసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే ఇస్తానన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. అట్లాగే శ్రీనిధి టికెట్ ద్వారా చాలా శ్రీవాణి టికెట్లని ప్రవేశపెట్టి దాని ద్వారా వచ్చే ఇంకంతో చాలా దేవాలయాలని దళిత వాళ్ళలో ఎన్నో దేవాలయాలని నిర్మించిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు వీళ్ళు గగ్గోలు పెట్టారు, ఇది ఎంత దారుణం అది ఇది. మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 22 నెలల్లో కూడా కనీసం దాన్ని ఏమన్నా చేయగలిగారా, రద్దు చేయగలిగారా? దానిలో కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకుంటారనేది ఆయన చర్యల ద్వారా అర్థమవుతూ ఉంది. ఈ పుష్కరాల టైంలో మా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ ఘాట్లను నిర్మించడానికి అక్కడున్న సుమారు 100 దేవాలయాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో కూల్చేయడం జరిగింది. ఆ కూల్చేసిన దేవాలయాల్లో 46-47 దేవాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాల కాలంలో వాటిని పునర్నిర్మాణం చేసి ఆ దేవాలయాలను కట్టి ప్రతిష్ఠ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు ఎలా చెప్తారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకత అని? ఇప్పుడు మీరు ఏ విషయంలో తీసుకోండి, అంతర్వేదిలో రథం తగలబెట్టారు. అది ఎవరు తగలబెట్టారంటే టీడీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే తగలబెట్టారని ఆధారాల్లో తేలింది. దాన్ని వెంటనే 1 year లోపే రథాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయడం జరిగింది. ఎక్కడ ఏ అంశంలో చూసుకున్నా హిందువులకి ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతినకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసలుకి చెప్పులు వేసుకొనే వీళ్ళు శంకుస్థాపనలు చేస్తారు, షూషిప్పకుండా దేవుడి పటాలు తీసుకుంటారు. మేము ఎన్నో సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తీసుకెళ్ళినా చెప్పులు ఇడిచేసేసి ప్రసాదం తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు చెప్పులు ఏడవకుండానే దైవ కార్యక్రమాలు, నిన్న మొన్న శ్రీరామనవమికి కూడా వాళ్ళు చెప్పుల్లో వేసుకొని కార్యక్రమాలు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి కూటమి నాయకులది, ఆ ప్రభుత్వం అంది. కాబట్టి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా ప్రవర్తించేది కుటుంబ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినలేదు. కేవలం ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనకు ఆపాదించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మొన్న శ్రీరామనవమి జరిగింది కదా, శ్రీరామనవమి ఉత్సవాలు ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో జరిగింది చెప్పానండి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తాడేపల్లిలో శ్రీరామనవమి కార్యక్రమాలు జరిగింది. ఏ కార్యక్రమం అన్నా కానివ్వండి, దసరా కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, లేకపోతే ఉగాది కానివ్వండి,
శ్రీరామ ప్రతిదీ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం మా ఏదైతే తాడేపల్లి కార్యాలయంలో వాళ్ళు ఖచ్చితంగా మా పార్టీ అక్కడ నిర్వహిస్తూ ఉంటుంది. మరి హిందువులకి ఇది వ్యతిరేకం ఎలా చెప్తారు? కేవలం ఏంటంటే ఆయన మీద ఒక బురద జల్లడం కోసం చేసే ప్రయత్నాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా హిందువులను తలెత్తుకునే విధంగా చేసేదే తప్ప హిందువులను కించపరిచే విధంగా ఆయన హయాంలో జరగలేదు, జరగవు కూడా.